వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉగాది సందర్భంగా మహానందిలో ప్రత్యేక పూజలు. సమస్యలు లేని ఆంధ్ర కోసం ప్రతిరోజు సంకల్పం. సీఎం చంద్రబాబు. ప్రియుడితో కలిసి భర్త హత్య. నంద్యాలలో సంచలనం. తిరుమలలో ఉగాది పండుగ సందడి, భక్తుల రద్దీ. వానలోనూ ఇఫ్తార్ విందులో పాల్గొన్న లోకేష్. పేద కుటుంబానికి నారా లోకేష్ హామీ. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, భారత్కు సురక్షితంగా చేరుకున్న ఎల్పీజీ నౌకలు. ఎండలు పిడుగులతో వర్షాలు, రాష్ట్రంలో 3 రోజులు విభిన్న వాతావరణం. మైసూరు త్రివేణి సంగమానికి భక్తుల వెల్లువ. జాబ్ నోటిఫికేషన్ లేక నిరుద్యోగి ఆత్మహత్య. నంద్యాలలో అల్ఫూర్ ఖాన్ ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది సంవత్సర ఆరంభం సందర్భంగా మహానంది క్షేత్రంలో లోకక్షేమార్థం ప్రత్యేక పూజలు, అభిషేకం, తిరుమంజన సేవలు వైభవంగా నిర్వహించారు. ముందుకు ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద సంకల్పం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ రోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని అందరి వాడిగా ఉండాలని, దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళా చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికి వస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి
మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నంద్యాలలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. నూనెపల్లికి చెందిన ఆరిఫ్ ను భార్య హమీదా ప్రియుడు ఇలియాస్ తో కలిసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మద్యం తాగించి హత్య చేసి మృతదేహాన్ని కుందు నదిలో పడేసినట్టు వెల్లడైంది. ఆరిఫ్ సోదరి ఫిర్యాదుతో కేసు మరుపు తిరిగి 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రము చాంద్ భాష అనే వ్యక్తి కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న ఆరిఫ్ భాష ఇక్కడ కుందునది బ్రిడ్జి పైన కింద పడి చనిపోయినాడు సార్ అని చెప్పగా మేము వెళ్ళి ఆ వ్యక్తిని చూడడం జరిగింది. అతని పైన ఇంజురీస్ కనపడినాయి, కొట్టి చంపేసినట్టుగా. అంతటా అనుమానం వచ్చిపోయి మేము ముత్తిగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. నిన్నటి దినం ఇన్వెస్టిగేషన్ మాకు తెలియని విషయం ఏంటంటే, నిన్నటి దినము ఆర్ఐ దగ్గర పోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిసీవల్ భార్య అమితా బి గాని, అలాగే అమితా బి యొక్క అక్రమ సంబంధం కలిగి ఉన్న ఇలియాస్ ఖాన్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి అమితా బి చెప్పడం వల్లనే వీళ్ళిద్దరు కలిసి అతన్ని కొట్టి ప్రతాప్ దగ్గర కొట్టి అక్కడ నుంచి తీసుకెళ్లి దేవనగర్లో కొట్టి చనిపోయిన తర్వాత ఎవరికి అనుమానాలు ఉండేకి దొరకకుండా కోసమని అక్కడ మన కుందనలు పారడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు కొట్టి చంపడం చనిపోయినారు, అతను అడ్డు తొలగిపోతే వీళ్ళు కలిసి ఉండే ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్టు తేలింది. అందువల్ల వాళ్ళ మీద కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ పంపడం జరిగింది. ఉగాది సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. ప్రత్యేక పూజలు, అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. వానలోనూ పేద ముస్లిం కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. తాడిపల్లిలో షేక్ అమీర్ ఇంట్లో ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కూడా భారత్కు రావాల్సిన ఎల్పీజీ నౌకలు సురక్షితంగా చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఐఎన్ఎస్ శివలింగ్, నందాదేవి నౌకలు భారత్కు చేరుకోగా ఈ రోజు జగ్లాట్కి నౌక ముద్రా పోర్టుకు చేరుకుంది. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు ఎండలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. ఉగాది పండుగ సందర్భంగా త్రివేణి సంగమం మైసూరు వద్దకు నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. పవిత్ర స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా తెల్దారపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పీజీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి భవానీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఉద్యోగం రాదనే ఆందోళనతో పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రంజాన్ సందర్భంగా నంద్యాల భీమవరం రోడ్లోని అల్ఫూర్ ఖాన్ ఈద్గా వద్ద నిర్వహిస్తున్న సామూహిక ప్రార్థనల ఏర్పాటును మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. తాగునీరు, శామియానాలు, పరిశుద్ధ్యం, ట్రాఫిక్ వంటి సౌకర్యాలు పక్కగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సార్ 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 నేనే వాళ్ళు పెద్ద అయినా చూపించుకుంటారు సార్ ఇదే సార్ పండుగ రంజాన్ పండుగ రెండు ఒకటిసారి వచ్చినాయి. రోజు అటు ఇటులో అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ మనం అందరం కూడా ఘనంగా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నంద్యాల పాత ఈద్గా ఇది. ఇంతకుముందు గతంలో ఒకటే ఈద్గా ఉన్నది. ఇంకా నిమిషారం కానీ ఉన్నపల్లి కానీ ఈద్గా లేవు. మరి ఇప్పుడు నంద్యాల ఈద్గా, అదేవిధంగా నందమూరి నగర్ పోయి ఈద్గా, అది మేమే ఇచ్చాం, మనం మా ఫ్యామిలీలో ఇచ్చారు. అది ఆ ఈద్గా ఎందుకంటే జనాభా పెరిగిపోయింది కాబట్టి అక్కడ ఈద్గా కావాలని మళ్ళీ మన 35 సంవత్సరాల కిందట ఆ ఉద్దేశాన్ని అక్కడ మున్సాగరం సపరేట్ ఈద్గా కావాలని నేను డెవలప్ చేసి దానికంతా సిమెంట్ కలిపి అంతా ఆడ మసీదు ఏర్పాటు చేసి ఆడంతా ఈద్గా కూడా ఆయన డెవలప్ చేశాడు. నూనెపల్లిలో కూడా మరి పెద్దలు ఆయన అమ్జద్ బాషా గారు ఆయన ఈద్గా ప్రత్యేకంగా నూనెపల్లి కూడా ఉండే ఈద్గాను కూడా ప్రతి సంవత్సరం అక్కడ జరిగే ప్రార్థనలు కూడా కావాల్సిన అవసరాలు కూడా మనం ఇవ్వడం ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ ఈ 4 ఈద్గాలు ఏవైతే ఉన్నాయో నంద్యాల చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఉండే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. దాని ఈద్గా కూడా పాపం మన ఇలియాస్ రెడ్డి కూడా ఇలియాస్ గారు కూడా చాలా సార్లు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. నూనెపల్లి ఈద్గా ప్రత్యేకంగా మూలసాగర్ గారు చెప్పారు. అప్పుడు హుసేన్ ఉన్నప్పుడు బాగా డెవలప్ చేసిండు. చాలా మంచి అంత సిమెంట్ ప్లాట్ఫామ్ వేసినాడు. అప్పుడు బాగా నిధులు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం నిధులు కొరత ఉంది. నిధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈద్గా అయితే దాదాపుగా ఆయన చెప్పా డిఎండబ్ల్యూ దగ్గర ఆమె దగ్గర దాదాపుగా ఒక 1 కోటి రూపాయల దాకా ఉన్నాయి. అందులో 20 లక్షల రూపాయలు మళ్ళా ఎందుకంటే అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి నూనెపల్లిలో షాదీకి ఇది లేదు, కమ్యూనిటీ హాల్ లేదు, షాదీఖానా కావాలి. ఆడ కమ్యూనిటీ వాళ్ళు వస్తున్నారు. ఈ కమ్యూనిటీ కూడా లేదు. తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వస్తే బాగుంటుంది అని చెప్తే మళ్ళీ దాన్ని రెన్యువేట్ చేయడానికి మళ్ళీ గతంలో 42 లక్షలు ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు కూడా 25 లక్షలు ఇచ్చా. అది కింద ప్లాట్ఫామ్ అంతా చేస్తున్నాడు. మళ్ళీ అది కూడా అయిపోతుంది. ఇంకా తక్కువ పడితే దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి దానికి కానీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఈద్గా కూడా చెప్పాను ఖలీల్ గారికి, డబ్బులు ఉన్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్తే నేను డిఎండబ్ల్యూ డైరెక్షన్ ఇస్తాను. కలెక్టర్ గారు చెప్పి మీరు ప్రపోజల్స్ ఉపయోగిస్తే కలెక్టర్ గారు నిధులు మీకు గవర్నమెంట్ తరఫున 50 లక్షల రూపాయలు తీసుకోండి. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చామంటే 75 లక్షలు అవుతాయి. మిగతా ఆమె దగ్గర ఉండని మరి ఏదైనా అవసరాలు మున్సాగరం కడుతున్నాడు ఆయన. సరే ఇంకా డబ్బులు కావాలా? ఇప్పుడు ఇందాక మాట్లాడాను మా సెక్రటరీ గారితో కూడా. ఈ ఈద్గాలు మసీదులు కూడా కంప్లీట్ ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వడిపోయింది. దీనికి గ్యాప్ రావడానికి కారణం ఏమంటే గత 5 సంవత్సరాలు ఏం జరిగించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి VVD న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.